ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి ఎంత సిగ్నిఫికెన్స్ ఉందో చాలా మంది మహిళలు మంగళగౌరి వ్రతాన్ని కూడా చేసుకుంటూ ఉంటారు. మంగళగౌరి వాయనాలు ఇస్తూ ఉంటారు. సో మరి మంగళగౌరి వ్రతం ఏమిటి, దాని కథ ఏమిటి, దాని యొక్క పూజా విధానం ఏంటి అడిగి తెలుసుకుందాం. వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు దారా జయరామకృష్ణ శాస్త్రి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్కారం. నమస్కారం. మంగళగౌరి వ్రత విధానం. ఈ మంగళగౌరి వ్రతం అనేది భోగమోక్షాదులనే కాదు, ఐహికంగా ఆయుష్ని కూడా వృద్ధి చేయగలిగించేటువంటి అతి గొప్ప వ్రతాలలో మంగళగౌరి వ్రతం ఒకటి. ఇది ఇంటి ఆచారాన్ని బట్టి ఆచరించే వ్రతంగా చాలా కాలం నుంచి జరుగుతూ ఉన్నది. కొంతమంది విడిగా కూడా మంగళగౌరి అమ్మవారి పూజగా చేసుకుంటూ ఉంటారు. ఈ వ్రతం వేరు, పూజ వేరు. ఈ మంగళగౌరి వ్రతం అనేది పైనుంచి వచ్చేటువంటి అనుచారంగా వచ్చేటువంటి ఆచరించే విధానాన్ని బట్టి కుటుంబానికి ఒక పద్ధతి, కుటుంబానికి ఒక తీరుగా మారుతూ ఉంటుంది. అత్తగారు ఇంటి వాళ్ళకి మంగళగౌరి వ్రతం చేసే అలవాటు లేకపోతే మనం కూడా చేయక్కర్లేదు అనేటువంటిది ఒక నియమం ఉన్నదండి. ఈ మంగళగౌరి వ్రతాన్ని మంగళగౌరి పూజగా అందరూ చేయవచ్చు, ఆచారంతో నిమిత్తం లేకుండా. అచ్చా, ఓకే. పూజ మంగళగౌరి అమ్మవారి పూజ చేసుకోవచ్చు, ఆ ఒక్క రోజు మాత్రమే. మంగళగౌరి వ్రతం పెళ్లైన దగ్గర నుంచి 5 సంవత్సరాలు చేసి వాయినం ఇస్తారు. ఇది మంగళగౌరి వ్రతం. మంగళగౌరి పూజ చక్కగా అమ్మవారిని పసుపుతో గౌరీదేవిని చేసి, ఒక గణపతి స్వామి వారిని చేసి, ఆ గణపతి స్వామి వారిని ఒక చిన్న పళ్ళెల్లో బియ్యం పోసి, చిన్న పళ్ళెల్లో ఆ స్వామివారికి గణపతి నిర్విఘ్నంగా ఉండడం కోసం గణపతి స్వామి వారికి పూజ చేస్తారు. ఇంకొక పసుపు ముద్ద పెద్దదిగా చేస్తారు. గణపతి స్వామి వారిని ఏమో వృత్తాకారం, గోళాకారంలో చేస్తారు, అంటే రౌండ్ సర్కిల్ షేప్ లో. ఈ అమ్మవారిని మాత్రం త్రికోణంగా ఉండేటట్లుగా చేస్తారు. అలా చేసి వేరొక బియ్యపు పళ్ళెల్లో పెట్టి తమలపాకు వేసి అమ్మవారిని పెట్టి, అమ్మవారి సమగ్ర స్వరూపంగా ధూపము, దీపము, నైవేద్యము, ఆవాహన, స్థాపన, అర్చనాది క్రియలు అన్నీ చేసుకోవడం. అంటే అమ్మవారిని రమ్మని చెప్పడం, కూర్చోపెట్టడం, కాళ్ళు కడుక్కోవడానికి పాద్యం అని అంటాం, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చినట్టుగా కాస్త నీళ్లు చూపించి పక్కన వదిలిపెట్టడం, చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చినట్టుగా కాస్త నీళ్లు చూపించి పక్కన వదిలిపెట్టడం, స్నానం చేయించడం, కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేమన్నట్లుగా చంద్రుడికో నూలుపోగు చిన్న పత్తితో వస్త్రం చేసి ఆ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పిస్తాం స్నానం అయిన తర్వాత యజ్ఞోపవీతం. అమ్మవారికి యజ్ఞోపవీతం ఎందుకండి అనంటే, యజ్ఞసూత్రాన్ని ధరించిన కారణం చేత అమ్మవారికి కూడా, స్త్రీ దేవతలకు కూడా యజ్ఞోపవీతాన్ని వేయాలి. ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపచేస్తారు. తదుపరి గంధాన్ని ఇస్తారు, కుంకుమ ఇస్తారు. ఆ తర్వాత ధూపము, దీపము, నైవేద్యం, తోచిన అష్టోత్తరం కావచ్చు, సహస్రనామం కావచ్చు చేసుకుని 5 పిండి దీపాలని, అంటే చలిమిడి, బెల్లము, బియ్య పిండి కలిపి చలిమిడిని తయారు చేసి 5 దీపాలని వెలిగించి అమ్మవారి ప్రీత్యర్థం ఆ స్తోత్ర పారాయణ చేసుకోవడం అనేది మంగళగౌరి పూజా విధానం. అలా పూజ చేసుకుని శనగల్ని అమ్మవారి ప్రీత్యర్థం పూర్ణం బూరలు కావచ్చు, లేదా ఏదైనా తీపి పదార్థం పాలు పొంగించి పొంగలి కావచ్చు అమ్మవారికి నివేదించి, ఎవరైనా ఒక ముత్తైదువుని పిలిచి తోరం 9 పోగులు కలిగినటువంటి 9 వరుసల దారం కలిగినటువంటి పోగుల దారాన్ని తీసుకుని దాన్ని అమ్మవారికి ఒక వాయనం కింద, అమ్మవారికి కాసిన శనగలు, ఒక 9 పూర్ణాలు అమ్మవారికి మొదటి వాయనం ఇచ్చి, ముత్తైదువుని పిలిచి ముత్తైదువుకి కూడా గంధ పుష్పాక్షతలతో అర్చించి, ఆ తర్వాత ముత్తైదువును కూడా అమ్మవారి స్వరూపంగా భావించి రెండవ వాయనం కింద ముత్తైదువుకి ఇచ్చి, తోరం ఈవిడ కట్టుకుని ఎవరైతే చేసే వ్యక్తి ఉన్నారో ఆ ఎవరైతే వచ్చిన ముత్తైదువు కూడా తోరం కట్టి భోజనం పెట్టి పంపిస్తారు. ఇది అలా ఎంత మందికి ఇవ్వాల్సి ఉంటుంది? ఇది వ్రతంగా అయితే ఇంటింటికి ఆచారం పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని కుటుంబాల్లో 5గురికి సరిపోతుంది, కొన్ని కుటుంబాల్లో 2వ సంవత్సరం 10 మంది, 3వ సంవత్సరం 15 మంది, 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం 25 మంది, అలా పెరుగుతూ వెళ్తాయి. కొన్ని కుటుంబాల్లో ఉండే ఆచారాన్ని బట్టి. ఇవాళ రేపు పట్టణవాసంలో ఉండే వాళ్ళైతే గంపవాయనం అని ఇచ్చేస్తున్నారు. అంటే ఒకే ముత్తైదువుకి ఈ 25 మందికి తగ్గ వస్తువు అంతా ఇచ్చేస్తారు. ఈ ముత్తైదువు తీసుకున్న కర్మానికి మొత్తం ఆవిడ అందరికీ పంచాలి. అట్లా కాకుండా ఇందాక మీరు చెప్పినట్లు ఈ మంగళగౌరి పూజ చేసుకునే వాళ్ళకైతే ఒక్క ముత్తైదువుకి చక్కగా శనగలు, నూనె, పూర్ణాలు ఇచ్చి అమ్మవారి స్వరూపంగా రవికల గుడ్డ పెట్టవచ్చు, ఓపిక ఉంటే చీర పెట్టచ్చు, భోజనం పెట్టి పంపాలి. ఇది మంగళగౌరి పూజ. మంగళగౌరి వ్రత విధానం ఇంటింటి సాంప్రదాయానికి మారుతూ ఉంటుంది కాబట్టి అది తప్పదు. అది వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి మాత్రమే చేయవలసి ఉంటుంది. మంగళగౌరి పూజ చాలా విశిష్టమైనది. ఎంత ఫలితాన్ని ఇస్తుంది అని అంటే ఆ కథలో చెప్పబడుతూ ఉంటుంది. పరమేశ్వరుడు గురించి ఒక రాజు తపస్సు చేస్తే, మంగళగౌరి వ్రతం యొక్క కథలో ఒక రాజు తపస్సు చేశారట. ఆయనకి సంతానం లేదు. తపస్సు చేస్తే ఎంత తపస్సు చేసినా ఏమీ ప్రయోజనం లేదు అనేసి పరమేశ్వరుని నింద చేశారట.
పరమేశ్వరుని నింద చేసి ఇంటికి వచ్చేసారట. ఇంటికి వచ్చేసి పడుకుంటే ఒకనాటి రాత్రి రాణి గారి కల్లో ఒక ఆవిడ పెద్ద ముత్తైదువు కనిపించి, రేపు మీ ఇంటికి ఒక భిక్షగాడు వస్తాడు, వాడు వచ్చినప్పుడు దగ్గర నిలబడి భిక్షవై. ఒకసారి పిలిచి భిక్షగాడు వెళ్ళిపోయి ఈవిడ ప్రాసాదం నుంచి బయటకు వచ్చే లోపల భిక్షగాడు పిలిచి వెళ్ళిపోయాడు. ఈవిడ వచ్చారు. అలా 10 రోజులైంది. 11వ రోజు భిక్షగాడు రావడానికి పావు గంట ముందే ఈవిడ బయట నిల్చున్నారు తలుపు వెనకాల. భవతి భిక్షాందేహి అనే జోలి పెట్టే లోపల వెంటనే ఈవిడ బయటకు వచ్చేశారు. నీకు సంతానం లేదు కాబట్టి నీ భిక్ష నేను స్వీకరించను అన్నారు. అయ్యయ్యో, మరి ఎందుకు వచ్చావయ్యా? 10 రోజుల పాటు పిలిచావు, తీసుకోకుండా పోయావు, ఎందుకు వచ్చావు? నా ప్రారంధాన్ని నింద చేయడానికి వచ్చావా అంటే నాకు లేదని దిప్పి పడవడానికి వచ్చావా అని ఆ రాణి గారు బాధపడ్డారట. బాధపడవద్దమ్మా, మీ ఆయన 16 సంవత్సరాలు ఈశ్వరుడు గురించి తపస్సు చేశారు, కానీ పరమేశ్వరుడు ప్రత్యక్షం అవ్వడానికి ఒక గడియ ముందు తపస్సు ఆపేసి ఇంటికి వచ్చేసి. అయ్యో, మరి ఆయనకు తెలియదు కదా ఆ విషయం, పాప తెలిస్తే అలా చెయ్యడు కదా. మరి ప్రారంభ కర్మాన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఆయన ఇంటికి వచ్చేశారు. పరమేశ్వరుడికి ఇంతసేపు చేసిన వాడు ఒక్క గడియ చేయలేడా అని ఆశీర్వదించాలి అనే కారణంతో నన్ను పంపించాడు. నేను ప్రమథగణాల్లో ఒకడిని. ప్రమథగణాలు అంటే పరమేశ్వరుడు యొక్క పరివారం, సర్వెంట్స్. నందీశ్వరుడు యొక్క ప్రేరేపణతో, అంటే నందీశ్వరుని యొక్క కింద ఉండేటువంటి వ్యక్తులు, గణశక్తులు, దేవతలు. అంటే విష్ణు పార్షదులు జయుడు విజయుడు మనం చూస్తూ ఉంటాం. అలా నందీశ్వరుడితో పాటు చండు ముండు భండు ఇలా కొంతమంది ఉన్నారు. ఆ వాళ్ళల్లో ఒక ఆయన్ని పరమేశ్వరుడు పాపం నా కోసం తపస్సు చేశాడు, నేను వచ్చే ముందే చక్కగా కాలింగ్ బెల్ నొక్కాను, నేను తీసే లోపల ఆయన పక్కకి వెళ్ళిపోయాడు అన్నట్టు. అయ్యయ్యో. అలాగా ఈ ఎవరైతే ప్రమథగణాల్లో ఉండేటువంటి ఒక ఆయన స్వామివారి మాటగా చెప్పారు. ఏం చేయమంటావయ్యా అంటే, రేపు ఉదయం మీ ఆయన్ని చక్కగానో ఒక గుర్రం వేసుకుని వెళ్ళమనమ్మా, గుర్రానికి గంతలు కట్టమను. గంతలు కడితే గుర్రం ఎక్కడికి పోతుంది అంటే పరమేశ్వర ప్రేరణతో పోతుంది. ఒక స్వర్ణగౌరి దేవాలయానికి అది వెళ్ళి ఆగుతుంది. అక్కడ పెద్ద మామిడి చెట్టు ఉంది, అమ్మవారిని పూజ చేసి ఓ పండు తెచ్చుకోమను అని ఈ ప్రమథగణాల్లో ఉండేటువంటి ఓ యోగి చెప్తే ఈయన మరుసటి రోజు బయలుదేరి వెళ్ళారు. మనిషికి ఉండే ఆశ ఎలాంటిది అనేది ఇందులో తెలుస్తుందండి. వెళ్ళిన తర్వాత అమ్మవారిని గౌరీదేవిని మంచిగా ఆరాధన చేశారు. అమ్మ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. వెంటనే ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్తే మిగల ముగ్గి చక్కగా ఉన్న మామిడి పళ్ళు, పెద్ద పెద్ద మామిడి పళ్ళు ఒకటి కదా తీసుకోమన్నది. ఆయన 52 పళ్ళు తీసుకున్నారు. అసలు 52 పళ్ళు తీసుకుని 52 పళ్ళు తీసుకుని అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ వెళ్ళొస్తాను అంటే అమ్మవారి కోపం వచ్చింది. నేను ఒక్కటే ఇస్తానన్నా, నువ్వు 52 తీసుకున్నావు, దానిలో సగం చేసి నీకు కేవలం 9 సంవత్సరాల ప్రమాణం బతికి ఉండేటువంటి పిల్లవాడు పుడతాడు పరమేశ్వరుడు యొక్క శాపం కారణంతో. అదేమిటమ్మా, స్వామికి తపస్సు చేశాను, 16 ఏళ్ళు కదా నేను తపస్సు చేసింది, 16 ఏళ్ళైనా కనీసం పిల్లాడు లేకపోతే ఎలాగా అంటే, నేను చేయగలిగింది లేదయ్యా, నువ్వు నన్ను అర్చించి ఆరాధించావు చాలా ప్రీతిగా, కానీ పరమేశ్వర తిరస్కారం చేశావు, ఒక్క పళ్ళు తీసుకోవాలి. 52 పళ్ళు తీసుకున్నావు, మిగతా సంతానవతులందరి కడుపు కొట్టినట్టేగా. ఆ పాపం కొద్దీ నీకుండేటువంటి పిల్లవాడికి 9 ఏళ్లే అంటే, కాదమ్మా అని అమ్మవారి పాదాల మీద పడితే 9 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లవాడిని ఊరి మీద కుదలే అని ఒక ఉపాయం చెప్పి అమ్మవారు అంతర్ధానం అయిపోయారు. రాజుగారి ఇంటికి వచ్చాడు, కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత 9 ఏళ్ళు అయింది. 9 ఏళ్ళు అయిన తర్వాత ఆ అబ్బాయికి విశ్వనాథ వర్మ అని పేరు పెట్టుకున్నారు. 9 ఏళ్ళు అయింది, యమభటులు వచ్చారు. పిల్లవాడు ఇంకా స్నానం చేస్తున్నాడయ్యా, స్నానం చేసిన తర్వాత వస్తారు. అది సత్యయుగం, కృతయుగం కాబట్టి యమభటులు కనిపించేవారు, చెప్పిన మాట మాట్లాడుకునే కాన్వర్సేషన్స్ బాగుంది. వీళ్ళు వాకిట్లో కూర్చున్నారు, దొడ్డి వైపు నుంచి పిల్లవాడిని పంపించారు. అడగచ్చు, యమభటులకి ఆ మాత్రం జ్ఞానం తెలియదా అంటే, వ్యక్తిని తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ తప్ప వేరుగా కాదు. తద్వారా ఈయన వెనక నుంచి వెళ్లి కాశీనగరానికి వెళ్ళారట. కాశీనగరంలో యమభట ప్రవేశం ఉండదు కాబట్టి ఈయన తిరుగుతూ ఉన్నాడు. పిల్లాడు ఎక్కడ అంటే, అయ్యో కనిపించలేదు, కనిపించకుండా పోయాడు, కనిపించగానే వెంటనే మీకు అప్పచెప్తాం అన్నారు. ఈయన తిరుగుతూ ఒక రాజ్యానికి వెళ్ళాడు. ఆ రాజ్యంలో విశ్వనాథ వర్మ గారు ఆయన మేనమామ, ఇద్దరు కలిసి ఒక రాజ్యానికి వెళ్లారు. ఆ రాజ్యంలో ఒక యువరాణి పెద్దరాణి గారు గతించారు. పెద్దరాణి గారు వరలక్ష్మి అమ్మవారి ఆరాధన, మంగళగౌరి అమ్మవారి ఆరాధన విపరీతంగా చేసేవారు. మంగళగౌరి అమ్మవారి ఆరాధన చాలా సంవత్సరాలు చేసిన తర్వాత ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్లకి గౌరీ అనే పేరు పెట్టుకున్నారు. ఈ అమ్మాయి కూడా చక్కగాను 10 ఏళ్ల ప్రాయం వచ్చింది. ఈ అమ్మాయికి 10 ఏళ్ల ప్రాయం వచ్చిన తర్వాత తల్లిగారు గతించారు. ఆ రాజుగారు ఇంకో భార్యని, సవితి తల్లిని తీసుకొచ్చారు. ఈ సవితి తల్లి ఈ బిడ్డని తగని 6 ఏళ్లు పెట్టేది. ఇది చూసినటువంటి ఈ విశ్వనాథ వర్మ వాళ్ళ మేనమామ రాజప్రాసాదంలో వాళ్ళ వ్యాహలికి వెళ్ళినప్పుడు కూడా ఈ పిల్ల పని పిల్లలాగా ఉండేది. ఎవరు ఏమిటి అని అంటే, దాసీజనం చేత తెలుసుకున్నవాడే, అయ్యో పాపం ఈ పిల్లకి ఏదైనా ఒక జీవితాన్ని ఇవ్వాలి అనేటువంటి కామ్యంతో ఒక పిచ్చివాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే అసలు గోల వదిలిపోతుందని ఈ సవితి తల్లి ఒక పిచ్చివాడి కోసం తన దూతల్ని, తన దగ్గర పనిచేసే పరిచారికల్ని పంపిస్తే ఈ పిల్లవాడే పిచ్చివాడిగా నటించి వచ్చి పెళ్లి చేసుకుంది.
వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళైపోయింది, చక్కగాను పిల్లాడు పడుకుని ఉన్నారు. మంగళగౌరి అమ్మవారు ఆ పిల్లకి సాక్షాత్కరించింది. నీ తల్లి చేసిన పూజలకి నీ యందు నేను అనుగ్రహించాలి, తద్వారా ఈ అనుగ్రహ కారణంతో నేను నీకు ఒక వరాన్ని ఇస్తాను. ఏమిటి అని అంటే, ఈ రోజు రాత్రి 2వ జాము గడిచేటప్పటికల్లా ఒక పెద్ద కాలనాగు సర్పం వస్తుంది. ఆ సర్పం నీ భర్తను కాటేస్తుంది. కాబట్టి ఆ సర్పాన్ని పట్టి ఒక ఘటంలో కుండలో పెట్టి వాసిన కట్టు, పసుపు రంగు గుడ్డ కట్టు. మరుసటి రోజు ఉదయం నీ పిన్నికి దీన్ని వాయనం కింద ఇవ్వు అని చెప్పారట. వాయనం కింద ఇమ్మన్నారు. ఆ పిల్ల అదే పని చేసింది. ఈ సర్పం బంగారం వజ్రాలు పొదిగిన నగగా మారిపోయింది గౌరీదేవి అనుగ్రహంతో. ఈ రాత్రి కాలంలో ఈ నగగా మారడము, అమ్మవారు చెప్పిన మాట ఇవన్నీ అయిన తర్వాత ఈ పిల్లవాడు లేచి, నేను ఎలాగో చనిపోవలసిన వాడిని, ఈ పిల్లకి వివాహం అయ్యింది అనేటువంటి పేరైనా ఉంటుంది, కనీసం భర్త ఎక్కడికో దేశాంతరాలు పట్టిపోయాడనైనా సుమంగళిగా ఉంటుంది, నేను చచ్చిపోతే వైధవ్యం వస్తుంది కదా అని ఈ పిల్లవాడు మేనమావతో సహా మళ్ళీ వెళ్ళిపోయాడు. అరే, ఈ పిల్ల కష్టాలు మళ్ళీ మొదలు. అప్పటి వరకు పిన్ని చేత సాపత్ని అంటే సవితి తల్లి చేత కష్టాలు పడ్డ మనిషి తర్వాత భర్త లేడు అనేటువంటి లోక నిందకి వచ్చేసింది. ఇతను వెళుతూ వెళుతూ కొంతకాలం వెళ్ళిన తర్వాత ఈవిడకి ఒక ఆనవాలు, భర్త యొక్క ఆనవాలు ఏమిటంటే 10 ఏళ్ల పిల్ల. 10 ఏళ్ల పిల్లకి ఏం గుర్తుంటుంది? భర్త యొక్క కాలి కడియం మాత్రం ఉందిట. ఈ కాలి కడియం పట్టుకుని రోజు నిత్యాన్నదానం చేస్తూ ఉండేదట. ఇలా తిరిగి 5 ఏళ్ల తర్వాత 7 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ అదే రాజ్యానికి వస్తే అన్నదానం చేసి కాళ్ళు కడగడం ఈవిడ వ్రతంగా పెట్టుకున్నారు. కాళ్ళు కడిగినప్పుడు ఈ కడియం సరిపోతుందా లేదా అని చూడడం ఆవిడ వ్రతం. ప్రతి సంవత్సరం మంగళగౌరి వ్రతం చేసిందట ఆ అమ్మాయి గౌరి. ఆ కారణంతో ఈ భర్త తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత పరమేశ్వరుడికి తెలుస్తుందిగా ఈ భార్యాభర్తలు ఇద్దరు దగ్గర ఉన్నారు కాబట్టి వీడిని చంపేవయ్యా అని మరొక కాలనాగాన్ని పంపించారట. మరి ఆయుష్ లేదు, యమభటులు కూడా వెళ్ళలేకపోతున్నారు ఈవిడ పాతివృత్యాన్ని బట్టి. నువ్వు వెళ్ళి చంపాయని మెడలో ఉండే వాసుకీ సర్పాన్ని పంపించారట. వాసుకీ సర్పాన్ని పంపిస్తే ఈ పతివ్రత లక్షణం కలిగి ఉండేటువంటి గౌరి అమ్మవారి అనుగ్రహం పొందినదయ్యి ఆ సర్పాన్ని పట్టుకుని వదలలేదు. చంపడానికి వచ్చిన పావుని చంపి నన్ను చంపేయి, ఆయన వదిలేయని ఈ చేత్తో పట్టుకున్న విధానానికి లేదా ఆమె పాతివ్రత్య ధర్మానికి ఆ నాగు విలవిలలాడిపోయిందిట. పరమేశ్వరుడు పార్వతీదేవి కదిలి వచ్చారు మారువేషంలో. ఇది మా పామేనండి, కాస్త మాకు ఇచ్చేసేయండి అంటే, నా భర్తను చంపడానికి చూసింది కాబట్టి నేను పట్టుకున్నా అంటే, పార్వతీదేవి ఈ అమ్మాయికి దీర్ఘ సౌమంగళ్యాన్ని ఇస్తానని ఏదైనా మూలికో పసరో ఇస్తే అప్పుడు ఆ పావును వదులుతుంది అని అమ్మవారు స్వామివారికి వ్యతిరేకంగా సాక్ష్యాన్ని ఇప్పించి అప్పటికప్పుడు ఆ భర్తని బ్రతికించి యోగ్యవంతంగా చేసింది. అంత పావును వదిలేసిన తర్వాత నిజ రూపంతో సాక్షాత్కరిస్తే ఆవిడ పరమేశ్వరుడు అడిగట, ఏమమ్మా నువ్వు ఏం చేశావు? ఇది కాలనాగం, వాసుకీ సర్పం, దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు పట్టుకున్న పాము, నువ్వు ఇలా పుచ్చుకుని చంపైపోయావు, అది చచ్చిపోయేది, ఏం చేశావు అని అంటే, నాకేమీ తెలియదు, మంగళగౌరి అమ్మవారి వ్రతం చేశాను, ఆ వ్రత ప్రభావమే ఇదంతా. దీర్ఘ సౌమంగళ్యానికి సంబంధించి గాని పుత్రపౌత్రుల అభ్యున్నతికి గాని మా అమ్మ చెప్పింది, పెళ్ళైన తర్వాత ఈ వ్రతం చేసుకోమ్మా, నీకు వైధవ్య బాధ రాదు అని. నేను అది నమ్మి చేశాను, నమ్మిన మాట నిలబెట్టింది మంగళగౌరి అమ్మవారు అని అమ్మవారికి ప్రార్థన చేసి అక్కడితో ముగించారు ఈ కథని. వింటుంటేనే ఎంత బాగుందో. మంగళగౌరి వ్రతం చేసినా ఇంతే ఫలితం ఉంటుంది, మంగళగౌరి పూజ చేసినా ఇంతే ఫలితం దక్కుతుంది. సూపర్ అసలు. అంటే సో భర్త యొక్క శ్రేయస్సు కోసం కావచ్చు, భర్త యొక్క ఆరోగ్యం కోసం కావచ్చు, అలాగే పిల్లల యొక్క వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తు కోసం కావచ్చు, అన్నిటికీ ఉద్దేశిస్తూ ఆడవాళ్లు చేసేటటువంటి పూజే మంగళగౌరి పూజ లేదా మంగళగౌరి వ్రతం. సో ఇది మనం శ్రావణ మాసంలో మంగళవారాల పూట చేసుకోవాలి. మంగళవారాలు మాత్రమే ఈ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి పూజ చేసే వాళ్ళకి ఏదో ఒక మంగళవారం మంగళగౌరి పూజ చేసుకోవచ్చు. దీనికి కూడా ప్రత్యేకంగా పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ పిలిచి ఇలా వాయినాలు ఇవ్వడం, అలాంటి నియమాలు వ్రతానికి ఉంటుంది తప్ప పూజకి ఆ నియమాలు ఏవి ఉండవు. చక్కగా పొద్దున పూట చేసుకోవాలి. పూజ చేసే వాళ్ళకి కూడా ఆ పూజా విధానంలో ఈ కథ చెప్పబడుతుందా అండి? పూజా విధానంలో కూడా ఈ కథని స్మరించుకోవచ్చు, చాలా మంచిది. అమ్మాయి యొక్క శక్తి నిష్ఠ అనేది ఇందులో తెలుస్తూ ఉంటుంది. అంటే ఆ పూజ చేసేది ఎంత గొప్ప సంకల్పంతో, అంటే భర్త శ్రేయస్సు కోసం అని అనుకుంటూ చేయడంలోనే ఆ పూజకి బోలెడంత శక్తి వస్తుందేమో అని ఫలితం కూడా వస్తుంది. అద్భుతం. అలాగే వరలక్ష్మి వ్రతం కూడా భర్త శ్రేయస్సు కోసం, అలాగే కుటుంబ సౌభాగ్యం కోసమే చేస్తారు.
వాస్తవానికి వరలక్ష్మి వ్రతానికి భర్త శ్రేయస్సు కన్నా కుటుంబ క్షేమము, సమాజంలో పేరు ప్రతిష్టలు, ఆ స్త్రీ లేదా ఆ స్త్రీ తరువాత తన ముందు తరాలు కూడా శ్రేయస్సుగా ఉండడం కోసం చేసేటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. ఇష్టకామితార్థ సిద్ధి కోసం. ఇది భర్త ఆయుష్, కుటుంబ క్షేమం కోసం చేసేది మంగళగౌరి పూజ. మరి విన్నారు కదండి, మంగళగౌరి పూజకి కానీ మంగళగౌరి వ్రతానికి కానీ ఇంత గొప్పతనం ఉంది. సో మీరు కూడా ఒకసారి ఆచరించి చూడండి. అంటే అలవాటు లేదు అని అనుకునే వాళ్ళు, ఇష్టం ఉంటే మంగళగౌరి పూజ అయినా సరే మనం చేయొచ్చు. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాల రోజున మంగళగౌరి పూజ చేసి మీరందరూ బాగుండాలి, మీ ఫ్యామిలీస్ అన్ని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అమ్మా.